ప్రత్యేకంగా ఇప్పుడు సెన్సేషనల్గా సామాజిక మాధ్యమాల్లో ప్రజల్లో కార్యకర్తల్లో ముఖ్యంగా కూటమిలో అలజడి రేగించినటువంటి కొన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా అధినేత పవన్ కళ్యాణ్ గారి అన్నగారైన నాగబాబు గారు ఆయన ఏం తక్కువ పోలా. పిఠాపురం తెలుగుదేశాన్ని, పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని, పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని పూర్తిగా అవమానపరిచినట్టుగా మాట్లాడారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు రెండు ఫ్యాక్టర్స్. ఒకటి అధినేత పవన్ కళ్యాణ్, రెండోది జనసేన కార్యకర్తలు, ఓటర్లు, అభిమానులు, పిఠాపురం ఓటర్లు అన్నాడే గాని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యమైన ఇతర పార్టీల గురించి కనీసం తలుచుకోకుండా వర్మ అనే పదాన్ని ఒత్తిపట్టి కర్మ అంటూ మాట్లాడుతూ పిఠాపురంలో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా అంటిపెట్టుకుని జెండా మోస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా విమర్శలకు దారి. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ని దగ్గరుండి గెలిపించడానికి పనిచేసినటువంటి వ్యక్తి వర్మ. మరి ఆయన పేరు దర్చుకోకపోయినా కనీసం బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అభినందిస్తే బాగుండేదేమో అనేటువంటి ఒక విమర్శ లేకపోలేదు.